100 సంవత్సరాలు దాటి ఎవరైనా బతికారా సార్? 200 సంవత్సరాలు, 2000 సంవత్సరానికి అప్పటికే సొలొమోన్ ఉన్నాడు. మతం మార్చడం యేసుప్రభుల వారికి చేత కాలేదు. బైబిల్లో 100 సంవత్సరాలు దాటి బ్రతకగలిగిన వారు ఉన్నారా? అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఆయన మీద ఎందుకు అన్ని నేరాలు మోపారు? అంతేకాకుండా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుణ్ణి, అంతేకాకుండా రాజుని అనుకుంటూ చాలాసార్లు ఈ మాటలు మాట్లాడా? ఎక్కడైనా చెప్పగలిగాడా? లేదా ఆయన మీద నేరాలు మోపారంటారా? లేకపోతే ఆయన రాజు కొరకు, అంటే రాజుగా ఈ ప్రపంచంలో ఉండటానికి పుట్టాడంటారా? సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్, గడిచినటువంటి దినాల్లో సిగ్నేచర్ స్టూడియో అక్కడ జరిగినటువంటి ఇంటర్వ్యూలో మరి నాకు అత్యంత ప్రియులైనటువంటి ఖమ్మం సాంబశివరావు గారు. సో అలాగనే మనం చూస్తున్నటువంటి తరుణంలో చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూస్ చేయగలిగినటువంటి అన్వేషకుడు, సిగ్నేచర్ స్టూడియో ఎండి, అంతేకాకుండా చాలా చక్కగా మాట్లాడి ఎదుటి వాళ్ళతో చక్కగా అంటే ఉన్నటువంటి విశ్లేషణ బయటకు తీసుకురాగలిగా సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి మహేందర్ గారు. సో వీరి మధ్యలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మరి తిరిగి నా వీడియోస్కు రావటం జరుగుతూ ఉంది. సో నేను వాటిని చూసినప్పుడు కొన్ని విషయాలు, అంటే బైబిల్కు సంబంధం లేనటువంటి విషయాలు కొన్ని, అలాగే బైబిల్లో ఇంపాసిబుల్ అని చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలు, అంతేకాకుండా అసలు యేసుక్రీస్తు వారికి సంబంధం లేనటువంటి విషయాలు కొంతమంది మనుషులు మాట్లాడారు. అలాంటి మాటలను కూడా వారు తీసుకొని బైబిల్ ఇలా అనుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడారు. సో అసలు యేసుక్రీస్తు వారి యొక్క హిస్టారికల్గా, అంటే చరిత్ర ఆధారంగా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, అంతేకాకుండా 100 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బైబిల్లో ఎక్కడున్నారు, అంతేకాకుండా మనం చూస్తే అసలు ఈ ఆరోపణలు ఎవరు వేశారు? యేసుక్రీస్తు వారి పైన ఆరోపణలు వేశారా? ఆయనని రాజు అని చెప్పుకున్నాడా? లేకపోతే నేను ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఏలటానికి వచ్చానని చెప్పాడా? ఇలాంటి విషయాలన్నీ కూడా చెబుతూ యేసుక్రీస్తు వారు మతం మార్చాడు, మతం మార్చటం ఆయన వల్ల కూడా కాలేదు, మీ వల్ల అవుతుందని చెప్పేసి ఈ స్టోరీస్, ఈ మాటలు ఇక్కడ జరిగాయి. సో అందులో ఒక్కొక్కటిగా మనము క్లియర్ చేసుకోవడానికి ముందుగా ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక వీడియో చూద్దాం. ఆ వీడియోలో మహేందర్ గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. 100 సంవత్సరాలు దాటి ఎవరైనా బతికారా సార్? 200 సంవత్సరాలు, 2000 సంవత్సరానికి అప్పటికే సొలొమోన్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు 100 సంవత్సరాలు బతికితే మనకెందుకు, 10 సంవత్సరాలు బతికి ఇక్కడ రాసినటువంటి నిజమా కాదా? సార్ ఏం చెబుతున్నారంటే, కనీసం ఒక 100 సంవత్సరాలు దాటగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ అని ఒక ప్రశ్న అడిగారు. అది ఎందుకు అడిగారు ఈ మాట అంటే, 99 సంవత్సరాల వయస్సులో అబ్రహాము దగ్గరకు దేవుని యొక్క వాక్కు వచ్చినప్పుడు అక్కడ అబ్రహాముకి కుమారుని ఇవ్వటం జరుగుద్ది, ఇస్సాకును. సో ఈ టాపిక్లో వారు మాట్లాడారు. కాబట్టి నేను ముందు వారికి ఆన్సర్గా సమాధానం చెప్పిన తర్వాత, ఎందుకంటే 3 వీడియోస్ ఉన్నాయి కాబట్టి మనము త్వరగా సమాధానాలు చెప్పాలి, ఇందులో లేట్ చేయడానికి వీలు లేదు. కాబట్టి ముందుగా మనం చూస్తే సార్, మొదటి మానవుడిగా పుట్టినటువంటి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. కావాలి మీకంటే రెఫరెన్స్ బైబిల్లో ఆదికాండము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే మీకు అక్కడ క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా ఆ వంశావళిలో వచ్చిన వారందరి యొక్క చరిత్ర, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఎలా బ్రతికారు అనే విషయాలు కూడా అక్కడ రాయబడ్డాయి. అంతేకాకుండా అక్కడ నుండి మరలా క్రొత్త నిబంధన గ్రంథము యొక్క సారాంశంలోకి వచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ ఎవరి పేర్లు లిఖించబడ్డాయో ఇక్కడ కూడా వారి గురించి చరిత్ర రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మనం చూస్తే ఇంకా దానికి మించినటువంటి దినాలు బ్రతికినటువంటి వ్యక్తి మోతుషిల్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఆదికాండము 5వ అధ్యాయం 27వ వచనానికి కనుక మీరు చూడగలిగితే ఆయన దాదాపుగా 969 సంవత్సరాలు బ్రతికాడు. ఓకేనా సార్? సో మీ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అనుకుంటున్నాను, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనము అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు,